నమస్తే, నేను మీ హరిత. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నితిక దేవదూత పేరు చాలా వైరల్ అవుతుంది. అసలు నితిక దేవదూత ఎవరు? ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా నితిక దేవదూత పేరు వినిపిస్తోంది. అసలు ఎవరండి ఈ దేవదూత? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. యద్భావం తద్భవతి, ధర్మో రక్షిత రక్షిత. నితికా దేవదూత, నితికా స్పిరిట్. మనం ఎలా అయితే లక్ష్మీదేవిని కొలుస్తుంటామో, కొంతమంది ఏంటంటే నితికా దేవదూతను పిలుస్తుంటారండి. స్పిరిట్, ఆత్మ, శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ సోల్ అండి. బట్ చూడండి, మన దాంట్లో ఏంటంటే నన్ను ఎవరెవరు ఏ రూపంలో కొలుస్తారో వారి వారికి ఆయా రూపాలను దర్శనమిచ్చి వారి వారి కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి గీత, సాయి చరిత. సేమ్ లైక్ దట్ అండి. వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ బిలీవ్ చేసేవాళ్ళు ఈ మధ్యలో చూసినట్టయితే నితికాను కొలుస్తున్నారు. వాళ్ళ సంకల్పాలు ఫాస్ట్ గా రియాలిటీకి వస్తున్నాయి. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదా. అంటే నితిక ఎవరు? ఎస్, దేవదూత అండి, స్పిరిట్. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఈ పేరు ఎందుకు అయితే వినిపిస్తుంది? ప్రాస్పరిటీకి చూసినట్టయితే చాలా వరకు మనం చూస్తే గ్రామ దేవతలు మీకు తెలిసే ఉంటుంది. సమ్మక్క, సారక్క, ఓకే, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో మనం కొలుస్తుంటాం. ఆ కోరికలు కనుక నెరవేరితే అటాచ్ అయిపోతారా లేదా? సేమ్ లైక్ దట్ వారు కూడా ఏంటంటే ఇప్పుడు నితికాను దేవదూతను, ఆత్మస్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని కొలుస్తున్నారండి. వారు కొలిసిన తర్వాత ఒకవేళ కనుక సంకల్పం నెరవేరితే ఏంటండి, వాళ్ళు స్టిక్ అయ్యండి మళ్ళీ మళ్ళీ కొలుస్తారు. అలా కొలవడం వల్ల చాలా మెంబర్స్కు జరిగాయండి. ఎప్పుడైతే జరిగాయో వారు మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దేవదూతను పిలవడం మొదలుపెట్టారు. చూడండి, ఎవరైతే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే ఎవరైనా సరే ఉన్నది ఒకటే శక్తి అండి. ఆ శక్తిని ఎవరెవరు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోకి వస్తుంది. అంతెందుకు మేడం, మీరు దేవి నవరాత్రులప్పుడు చూడండి, 9 రూపాలు. నిజంగా ఒకటే శక్తి చూస్తే 9 రూపాయలు లేవు, బట్ ఒకటే రూపానికి అన్ని రూపాయలు ఇవ్వడం జరిగిందంటే ఒకటే శక్తికి ఇన్ని రూపాయలు ఇచ్చారు. సేమ్ లైక్ దట్ శక్తికి ఏంటంటే వారు ఏం చేశారంటే స్పిరిట్కి ఏం చేశారు, దేవదూత అనే ఒక నేమ్, నితిక అనే ఒక నేమ్ ఇచ్చి ఒక సింబల్ అనేది కూడా ఉంటుందండి. ఈ సింబల్ వ్యూవర్స్ మీరు చూడొచ్చు, ఇక్కడ లాస్ట్లో మీకు ఆ సింబల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సింబల్ని వేసేసి, ఓకే, ఆ సింబల్ ఏదైతే ఉందో నితిక సింబల్, ఆ సింబల్ వేసేసి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పేపర్ పెన్ తీసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ థాట్స్ ఆగిపోవాలి. ఎప్పుడైతే మనం నితిక దేవదూతను మనం పిలవాలి అంటే ముందు మనసు అనేది నిర్మలం. మీరు నమ్ముతున్నారా నితిక దేవదూత మనం అనుకున్నవన్నీ నెరవేరుస్తారు అని? అయితే నేను నమ్మేది ఒకటే అండి, శక్తిని ఒకటే. ఆ శక్తిని మీరు ఏ రూపంలో కొలుస్తారు, రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, జీసస్ అంటే జీసస్, అల్లా అంటే అల్లడు, అల్లా అంటే అల్లా. ఇక్కడ చూస్తే మన శక్తికి ఏ రూపం ఇస్తున్నామని, నితిక దేవదూత రూపం. అతను ఏదైనా సరే నమ్మి చేస్తేనే వస్తుందండి. నమ్మకపోతే ఏది రాదు, వర్కౌట్ అవ్వదండి. అయితే ప్రశాంతంగా కూర్చొని పేపర్ పెన్ తీసుకొని ఫస్ట్ ఎంప్టీ మైండ్గా ఉండాలండి. ఎప్పుడైనా సరే గజిబిజిగా ఆలోచనప్పుడు నితిక దేవదూత ఎవరిని పిలిచినా ఎవరు రారండి. ఎందుకంటే ప్రతి సోర్స్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఏదైతే పిలుస్తారో శక్తి వస్తుంది. మీరు నితిక గురించి ఏదైతే అనుకున్నారో ఆ రూపమే వచ్చేస్తుంటుంది. సో ఎప్పుడైతే బిలీవ్ చేసి ప్రశాంతమైన చిత్తంతో నా జీవితంలో నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరిక నాకు నెరవేరును గాక అని సంకల్పం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక 2 BHK 3, ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి. కోరికలు లేని వారు ఉంటారండి హరిత గారు, చెప్పండి, ఉండరు కదా. సో ఎప్పుడైనా సరే ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు పేపర్ పైన ప్రశాంత, ఎస్పెషల్లీ నైట్ టైం పిలవండి. ఎందుకంటే స్పిరిట్ కదండి, సోల్స్ కదా. అంటే నితిక దేవదూతకు సంబంధించిన కొన్ని వీడియోస్ నేను చూశాను. Yes, అవును. కింద కామెంట్స్ చూస్తే చాలా పాజిటివ్ గా పెడుతున్నారు. అవును. అమ్మ మాకు డబ్బు ఇచ్చినందుకు, అమ్మ మాకు ఇల్లు ఇచ్చినందుకు థ్యాంక్స్ నితిక దేవదూత అని ఇలా పెడుతున్నారు. Yes, అవునండి. నిజంగా అవి సంకల్పాలు Yes, నెరవేరుతున్నాయా? అవుతాయండి, అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి కాబట్టి అన్ని కామెంట్స్ వచ్చాయండి. లేదనుకోండి రాదు కదా. ఓకే, బట్ ఎప్పుడైనా సరే అది సంకల్పం. చూడండి, ఇదంతా దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, నమ్మకం పైన, హ్యూమన్ బిలీఫ్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నమ్మితే రాయిలో కూడా దేవుని చూస్తారు, నమ్మకపోతే దేవుడే డైరెక్ట్ వచ్చి మాట్లాడినా ఎవరు వినరండి. సో ఇక్కడ దేవదూత గురించి ఎవరైతే నితిక దేవదూత గురించి నమ్మి చేశారో వాళ్ళకి వచ్చాయి, నమ్మకుండా డౌట్గా చేసిన వాళ్ళకు రాలేదు. ఇది కూడా చెప్తాను, ఓపెన్గా చెప్తాను. యాజ్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా ఇంతవరకు ఇండియాలో హైయెస్ట్ లైవ్ బ్యాచెస్ కనెక్ట్ చేసిన వ్యక్తి నేను చెప్పేది, ఎంతో మందికి మెంబర్స్కి ట్రైనింగ్ చేసిన వ్యక్తి నేను చెప్తున్నాను. మీరు నమ్మితే జరుగుతాయండి, నమ్మకపోతే జరగదు. బిలీవ్ సిస్టమ్. నేను శక్తివంతుడని మీరు నమ్మితే నిజంగా శక్తివంతుగా తయారవుతారు. నేను బలహీనం నమ్మితే మీరు బలహీనంగా మారు. నేను చెప్పింది కదా, స్వామి వివేకానంద కూడా ఇదే చెప్పారండి. సో ఒకటే, నితిక దేవత గురించి, దేవదూత గురించి ఎస్పెషల్లీ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతని ఒక సింబల్ ఉంటుంది. నితిక స్పిరిట్ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ వేసి అక్కడ రాయండి. ఆ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో రాత్రి పడుకున్న పేపర్ ముందు 11 టైమ్స్ రాయండి. ఏంటి,
11 టైమ్స్ మీ పేపర్ ఏదో సంకల్పం రాసి ఆ దేవదూతకు ఆహ్వానించి నా సంకల్పాలు నెరవేర్చేలా చేయి. ఇప్పుడు చూడండి, పంచభూతాలు ఉంటాయి కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అదే వరుణ దేవుడు అంటారు, గాలి దేవుడు అంటారు, వాయు దేవుడు అంటారు. సేమ్ లైక్ దట్ అండి. నితిగా దేవదూతని ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పిలుస్తారో ఆహ్వానం చెందుతుంది. ఒక శక్తి యొక్క సింబల్ ఏంటి తెలుసా? ఎవరైనా సరే అండి, ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో శక్తి నీకు వస్తుంది. పూర్వకాలంలో తపస్సు చేసేవాళ్ళు తెలుసు కదా, యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు తపస్సు చేసినప్పుడు ఎవరు ఏ రూపం అయితే కావాలని కోరుకుంటారో ఆ రూపాన్ని వారి మనసులో ప్రతిష్ఠించి పదే పదే రిపీట్ చేసేవారు. ఆ శక్తి ఎలా వచ్చేది సార్? వారికి ఆ రూపంలో వచ్చి నరుడా నీ కోరిక ఏమిటి అనేది. సో దాని ద్వారా వారికి సంకల్పాలు సిద్ధించాడు. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ దేవదూతను ఎవరైతే పిలుస్తారో ఆ సోల్, ఆ పవర్ అనేది వారికి వచ్చి ఎస్పెషల్లీ ప్రాస్పరిటీకి చేయనమండి. ఏంటి అబండెన్స్, ప్రాస్పరిటీ, వెల్త్కు ఆ దేవదూత ఇవ్వడం అనేది జరిగిందండి. ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు సెర్చ్ చేయండి. నమ్మి కోరుకోండి, నమ్మకంతో చేయండి, సంకల్పం నెరవేరుతుందని చెప్తున్నారు. ఎస్, అవునండి. అయితే నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి. చాలా మంది ఏంటంటే బిలీవ్ చేయరు, అంటే నమ్మరండి. అందుకు వాళ్ళు కూడా నమ్మరండి. నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, నేను నష్టజాతకుని, నేను ఏమీ చేయలేను, నా భవిష్యత్తు ఇలాగే ఉంటుందని కొంతమంది ఆలోచిస్తుంటారు. అలానే ఉంటుంది. ఎందుకంటే వారు అలానే భావిస్తున్నారు, అలానే నమ్ముతున్నారు, అలాగే ఉంటుంది. లేదు, నా జీవితం మారుతుంది, నా జీవితంలో నేను ఏదైతే అనుకుంటున్నానో దానిని సాధించి తీరుతాను అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాలు మారిపోతుంటాయి. సో ఇక్కడ నుంచి చెప్పేది ఒకటే అండి, మీకు ఆ సింబల్ వేసి నితిగా సింబల్ లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్, ఈ వీడియో లాస్ట్ కు సింబల్ ఉంటుంది. ఆ సింబల్ కనుక వేసేసి మీ సంకల్పం అన్ని రాసేసి నిజంగా జరగాలని విశ్వానికి కరెక్ట్ కోరుకుంటే, కొన్నిసార్లు అయితే 24 గంటల్లో కూడా జరిగింది. కొంతమందికి అయితే 24 అవర్స్లో కూడా మేనిఫెస్టేషన్ అయినాయి. బట్ ఎందుకు అంత పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఎందుకు అవుతుంది అంటే, వాళ్ళు ఎనర్జీ లెవెల్ పెంచుకుంటారండి. రాసేటప్పుడు కూడా థాట్స్ తగ్గించుకోమని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆలోచన తగ్గుతాయో మన యొక్క శక్తి పెరుగుతుంది. మన శక్తి పెరిగినప్పుడు మనం ఏదైతే చూస్తామో అది రియాలిటీకి వస్తుంది. అంటే చెప్పుకుంటూ ఆ పిక్చర్స్ కూడా చూడాలండి. అంటే ఆజ్ఞా చక్రం దగ్గర మీరు రాసిన తర్వాత అవి జరిగినందుకు ఆ నితిగా తల్లికి, అమ్మవారికి లేదా శక్తికి, దేవదూతకు హృదయపూర్వక చెప్పుకోవాలి. ప్రతి దానికి మీరు చెప్పుకుంటూ ట్రై చేయండి, అవి మేనిఫెస్టేషన్ అనేది అవుతుంటాయి. బట్ ఒకటి నేను చెప్పేది ఒకటే అండి, నమ్మి చేయండి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. లోపల కనుక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటే మేనిఫెస్టేషన్ చేసుకోలేరండి. లోపల ప్రేమతత్వం ఎక్కువగా ఉండి కృతజ్ఞత భావం ఎక్కువగా ఉన్న వారికి మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. బట్ డౌట్గా ఉండి లో ఎనర్జీలో కొంతమంది ఉంటారండి. నెగిటివ్ ఎనర్జీ, ప్రతిదీ డౌటే. ఎక్కువ లాజికల్ థింకింగ్ చేసిన వాళ్ళకి ఇది వర్కౌట్, అది కూడా నేను చెప్తాను. లాజికల్ థింకింగ్ చేసిన వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఎవరైతే క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది కదా వారికి వర్కౌట్ అవుతుంది. మీరు అనొచ్చు లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ డిఫరెంట్ ఏంటంటే, చూడు మేడం, ఓకే, గాలి కంటే బరువైన వస్తువు గాల్లో ఎగురుతుందా మేడం? ఎగరదు. బట్ విమానం ఎగురుతుంది కదా, ఎలా పాసిబిలిటీ అది? రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్ అది. సో ఎప్పుడైతే క్రియేటివ్ థింకింగ్తో ఆలోచించారో ఆ గాలి కంటే బలమైన వస్తువు గాల్లో ఎగురుతుందని వారు ముందుగా ఊహించినట్టుగానే సృష్టించబడింది. ఎక్కడో దూరం ఉన్నటువంటి వారి వ్యక్తితో మనం ఈరోజు మన ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా, గ్రహం బెల్. సో ఎంతో మంది సైంటిస్టులు ముందుగా వారి యొక్క క్రియేటివిటీని ఉపయోగించారు. నేను చెప్పబడేది ఇక్కడ ఒకటి, మీ క్రియేటివిటీ అనంతం అండి, ఇన్ఫినిటీ. ఏంటండి? ఇన్ఫినిటీ. బట్ వాళ్ళే లిమిట్, నా జీవితం ఇంతే, ఇప్పుడు ఈ పర్ మంత్ ఇన్కమ్ ఇంతే ఉంది అనుకోండి, ఎప్పుడు 5 years తర్వాత కూడా ఇంతే అయితే ఉండదు కదండి, పెరుగుతుంది కదా. సో అకార్డింగ్ టు ద టైం మన శాలరీ పెరుగుతుంది, మన యొక్క స్కిల్స్, మన యొక్క పర్ఫార్మెన్స్, లేదా మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఉంటాయి, ఎంతో మందికి అది రీచ్ అయ్యేలా చేసి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది వాళ్ళు గుర్తించక వెనకబడిపోతారు. సో అది ఖచ్చితంగా మీ క్లాసెస్ అటెండ్ అవుతే మీరు గుర్తించి దాన్ని బయటకు తీస్తారా? అవునండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే దీనికోసం ఏంటంటే మేము గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గూగుల్ ఫామ్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారో మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత నేను వాళ్ళతో చార్జ్ చేస్తుంటానండి. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రిజల్ట్స్ అనేది రావాలండి. మనం చూడు, ఏదో చెప్పామా వెళ్ళామంటే రిజల్ట్స్ రావండి. అందుకోసమే ఈ సబ్జెక్టు విశ్వవ్యాప్తం చేయడం కోసం ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ డెమో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత క్లాసు నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి 6 daysకు. నచ్చలేదు రావాల్సిన అవసరం లేదు. అందుకోసమే డెమో క్లాస్ని ఎందుకు ఇస్తానంటే, నేర్చుకుంటారు, తెలుసుకున్న తర్వాత క్లాస్కి అటెండ్ అవుతారు. ఆ 6 days అటెండ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయండి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ మనీ ఇష్యూస్, మనీ బ్లాక్స్ సాల్వ్ చేసుకుంటారు, రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకుంటారు, కెరియర్లో ఒక ఉన్నతమైన పొజిషన్, మంచి జాబ్ కావచ్చు, బిజినెస్లో గ్రోత్ కావచ్చు, వాళ్ళకి ఏది కావాలో దాన్ని పొందొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యపడుతుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.